one of the important problems from trigonometry. ఇది గ్రాండ్ టెస్ట్ పేపర్లో ఇవ్వలేదు కానీ మనకి 100 days యాక్షన్ ప్లాన్లో ఉంది. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఎగ్జామ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ √1 + sin a / 1 - sin a = secant a + tan a. ఏమంటున్నాడంటే ఈ LHSని తీసుకొని RHS అని ప్రూవ్ చేయాలి. మనకు తెలుసు ఆల్రెడీ. సో ఫస్ట్ LHS తీసుకుందాం. గివెన్ దట్ LHS ఎవరు? √1 + sin a / 1 - sin a. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ secant a + tan a అని రావాలి. మన దగ్గర ఉన్న ఐడెంటిటీస్ని కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి రెసిప్రోకల్స్ని కానీ వాడి సమ్మని సాల్వ్ చేస్తాం. అయితే అంతకంటే ముందు నాకు ఇక్కడ రూట్ పోవాలి కాబట్టి డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ ఎవరు? 1 - sin a. అంటే రూట్ పోవాలంటే ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టి 1 + sin aతో మల్టిప్లై చేయాలి. 1 + sin a / 1 + sin a. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకో మైనస్ పెట్టి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్ది? √1 + sin a × 1 + sin a, 1 + sin a × 1 + sin a, 1 + sin a హోల్ స్క్వేర్ అవుతుంది బై 1 - sin a × 1 + sin a. దీన్ని చూడడానికి a - b × a + b ఫార్ములాలో కనపడుతున్నాడు. ఇది a, ఇది b, ఇది a, ఇది b, ఇది మైనస్, ఇది ప్లస్. a - b × a + b ఫార్ములా a² - b². ఇప్పుడు a² అంటే 1² మైనస్ b² అంటే sin² a. ఇప్పుడు ఈ రూట్ని ఇద్దరికి పంచేద్దాం. √1 + sin a హోల్ స్క్వేర్ బై √1² అంటే 1 - sin² a. ఇక్కడ స్క్వేరు ఈ మొత్తానికి చెందుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ కొట్టేసాం. అప్పుడు ఏం మిగిలింది? 1 + sin a బై ఇక్కడ స్క్వేర్ అనేది మొత్తానికి చెందట్లేదు కాబట్టి కొట్టకూడదు. ఇప్పుడు ఐడెంటిటీ వాడుకోవాలి. స్క్వేర్లో ఉన్నది కదా, స్క్వేర్లో మనకి ఉంటే ఐడెంటిటీ వాడాలి. sin² ఉంది కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి ఐడెంటిటీ. సైన్లో ఉన్న ఐడెంటిటీ ఎవరు? sin² θ + cos² θ = 1. అంటే ఇక్కడ మనకి ఎవరెవరు వచ్చారు ఇక్కడ చూసుకుంటే 1 వచ్చింది, ఇక్కడ ఇంకో 1 వచ్చింది, sin² a కూడా వచ్చింది, ఇంకో sin² a కూడా వచ్చింది. అంటే మిస్ అయినోడు ఎవడు ఇక్కడ మనకి? cos² θ. ఇప్పుడు sin² θ పంపించండి. cos² θ = 1 - sin² θ. ఇప్పుడు 1 - sin² θ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఈ 1 - sin² θ ప్లేస్లో ఈ cos² θ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఐడెంటిటీ వాడుతున్నాం. 1 ఉంది, sin² a ఉంది, 1 ఉంది, sin² θ ఉంది. ఎవడు మిస్ అయ్యాడు? cos² θ. సో దీని ప్లేస్లో cos² θ రాద్దాం. √cos² θ. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ పోయింది. ఏం మిగిలినప్పుడు 1 + sin a / cos a. θ కాదు, a పెట్టుకోవాలి, cos a. ఇప్పుడు ఈ cos a అనేది 1కి చెందుతుంది, సైన్కి చెందుతుంది. అంటే 1/cos a + sin a / cos a. cos a కాదు, ఇది 1/cos a. మీరు గుర్తుపెట్టుకోండి, sin θ, cos θ, tan θ. వీటికి రెసిప్రోకల్స్ ఉన్నాయి. sin θకి రెసిప్రోకలు cosecant θ, cos θకి రెసిప్రోకలు secant θ. మనకి 1/cos a కనబడింది. 1/cos a కనబడినప్పుడు దాని రెసిప్రోకల్ని రాయాలి. అంటే cos a 1/cos a కనబడితే కాస్కి రెసిప్రోకల్ రాయాలి. యాక్చువల్గా ఇప్పుడు secant θ కనబడింది అనుకోండి, 1/cos θ అని రాయాలి. మరి 1/cos a అని కనబడితే ఏం రాయాలండి? ఇక్కడ secant a రాయాలి. ఎందుకంటే 1/cos a అని కనిపించినప్పుడు 1/cos a అంటే దీని రెసిప్రోకల్ రాయమని అర్థం.
ఇది కాస్ ఏ కాదు, 1/cos A. 1/cos A అంటే నా రెసిప్రోకల్ రాయి. కాస్ రెసిప్రోకల్ ఎవరు? సీకెంట్. ప్లస్ సైన్ A/cos A. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ట్యాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా కింద రాయాలని. అదేవిధంగా కాట్ థీటా కనబడితే కాస్ థీటా బై సైన్ థీటా రాయాలని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ సైన్ A/cos A కనబడింది కాబట్టి దాని ప్లేస్లో ట్యాన్ ఏ రాసాం. అంతే ఆన్సర్ వస్తుంది. దిస్ ఈస్ RHS సీకెంట్ A ప్లస్ ట్యాన్ ఏ. అంటే 1/cos A కనబడితే కాస్ ఏ కనబడితే సీకెంట్ ఏ రాయకూడదు, 1/cos A కనబడితే మాత్రం సీకెంట్ ఏ రాయాలి. అదే సైన్ ఏ కనబడితే కొసికెంట్ ఏ రాయకూడదు, 1/sin A కనబడితే కొసికెంట్ ఏ రాయాలి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రూవ్ దట్ cot A minus cos A by cot A plus cos A is equal to cosecant A minus 1 by cosecant A plus 1. ఇక్కడ మనం LHSని తీసుకొని RHS అని ప్రూవ్ చేయాలి. LHS ఎవరు? cot A minus cos A by cot A plus cos A. ఇది కూడా సేమ్. ఈ LHSని సాల్వ్ చేస్తే RHS వస్తుంది. మన దగ్గర ఉన్న ఐడెంటిటీస్ని కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి రెసిప్రోకల్స్ని కానీ వాడి ఈ సమ్ చేస్తాం. ఇక్కడ చూడండి స్క్వేర్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఐడెంటిటీస్ వాడాం. ఇక్కడ ఫస్ట్ ఏముంది? కాట్ ఏ. కాట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సీకెంట్ కొసికెంట్ సైన్ థీటా కాస్ థీటాలు కనబడినప్పుడు ఏమీ కూడా రెసిప్రోకల్స్ వాడం. కొసికెంట్ థీటా కనబడితే రెసిప్రోకల్ వాడాలి, సీకెంట్ థీటా కనబడితే రెసిప్రోకల్ వాడాలి, కాట్ థీటా కనబడినప్పుడు కూడా రెసిప్రోకల్ వాడతాం ఇక్కడ మనం. కాబట్టి కాట్ థీటా అంటే ఎవరు? ట్యాన్ థీటా అని తిరిగేస్తే వస్తుంది. అసలు ట్యాన్ థీటా అంటే ఎవరు? సైన్ థీటా బై కాస్ థీటా. ట్యాన్ థీటాని తిరిగేయండి, కాట్ థీటా వస్తాడు. అంటే కాస్ థీటా బై సైన్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా అని తిరిగేస్తే కాట్ థీటా వస్తాడు. కాబట్టి కాట్ ఏ ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏ రాస్తాను. కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ. చెప్పాను కదా, కాస్ ఏ ఒక్కటే కనబడితే ఇంకేమి రాయకూడదు, కాస్ని కాస్ కింద రాయాలి. కానీ 1/cos A అని మాత్రం కనబడితే దాని రెసిప్రోకల్ రాయాలి. బై మళ్ళీ కాట్ ఏ కనబడింది, కాట్ కనబడితే మనం చెప్పుకున్నాం కదా దాని రెసిప్రోకల్ రాయాలని. కాట్ నెల రాసుకోవచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా. థీటా ప్లస్లో ఏ రాసుకోవాలి, కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. కాస్ ఏ కనబడితే యాస్టిడ్గా రాసేసుకోవడమే. 1/cos A కనబడితే దాని రెసిప్రోకల్ రాసుకోవాలి. ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇందులోనూ కామన్గా కాస్ కనబడుతుంది కాబట్టి కాస్ని కామన్ తీద్దాం. కాస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఎవరు మిగులుతారు? ఇక్కడ 1/sin A మైనస్ కాస్ ఏ కామన్ తీసాం కాబట్టి 1 బై ఇక్కడ కూడా చూడండి కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. ఈ రెండిట్లోనూ కూడా ఇక్కడ కాస్ ఏ ఉన్నాడు, ఇక్కడ కాస్ ఏ ఉన్నాడు. మళ్ళీ కాస్ ఏని కామన్ తీసాను. కాస్ ఏ కామన్ తీసి ఇక్కడ ఎవడు మిగులుతాడు? ఇంకా 1/sin A ప్లస్ ఆల్రెడీ కాస్ ఏ కామన్ తీసాం కాబట్టి 1. ఇప్పుడు చూడండి పైన కాస్ ఏ ఉంది, కింద కాస్ ఏ ఉంది, క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకేం మిగిలింది? 1/sin A మైనస్ 1/sin A ప్లస్ 1. ఇది సైన్ ఏనా 1/sin ఏనా? 1/sin A. సైన్ ఏ కనబడితే రెసిప్రోకల్ రాయకూడదు, బట్ 1/sin A కనబడితే మాత్రం రెసిప్రోకల్ రాయాలి. సైన్కి రెసిప్రోకల్ ఎవరు? కొసికెంట్. కాబట్టి 1/sin A కనబడింది కాబట్టి దాని ప్లేస్లో కొసికెంట్ రాసుకుంటాం. కొసికెంట్ A మైనస్ 1 బై ఇక్కడ చూడండి 1/sin A. సైన్ ఏ కనబడితే రెసిప్రోకల్ రాయాలి, 1/sin A కనబడితే దాని రెసిప్రోకల్ రాయాలి. ఎవరు రెసిప్రోకల్? సైన్ రెసిప్రోకల్ కొసికెంట్ A ప్లస్ 1. దట్స్ ఆల్. వచ్చింది, చాలా సింపుల్ ఇది. కాట్ ప్లేస్లో కాస్ థీటా బై సైన్ థీటా రాసాం, ఇక్కడ కాట్ ప్లేస్లో కాస్ థీటా బై సైన్ థీటా రాసాం. ఇందులోంచి కాస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేసాం. 1/sin A మైనస్ 1/1/sin A ప్లస్ 1 మిగిలింది. 1/sin A కనబడింది కాబట్టి దాని రెసిప్రోకల్ కొసికెంట్ రాసాం, 1/sin A కనబడింది కాబట్టి దాని రెసిప్రోకల్ని రాసాం. ఇవి ఈ లెసన్లో మనకి 100 days యాక్షన్ ప్లాన్లో ఇచ్చినటువంటి 4 marks క్వశ్చన్స్. ఓకే.